Hello students, welcome back to our channel Maths by Shravan Vatambedu. ఈ వీడియో లెక్చర్లో మనం హౌ టు ఎవాల్యుయేట్ డబుల్ ఇంటిగ్రేషన్ ఎలా ఎవాల్యుయేట్ చేయాలనేది చూద్దాం. సో డబుల్ ఇంటిగ్రేషన్ ఎక్కడ యూజ్ అవుతుందంటే మీరు ఎప్పుడైనా ఏరియా కనుక్కోవడానికి మనకు డబుల్ ఇంటిగ్రేషన్ యూజ్ అవుతుంది. అంటే లిమిట్స్ ఉంటాయి, y లిమిట్స్ x లిమిట్స్ పెట్టి ఏరియా కనుక్కోవచ్చు. నెక్స్ట్ మీరు స్టోక్స్ థీరం, గ్రీన్స్ థీరం, గాస్ థీరం అని వెక్టార్ ఇంటిగ్రల్ థీరమ్స్లో ఉంటాయి, అక్కడ మీకు యూజ్ అవుతాయి. ఈ డబుల్ ఇంటిగ్రేషన్ కంపల్సరీ ఎవాల్యుయేట్ చేయాలి. ఎలా ఎవాల్యుయేట్ చేయాలో చెప్తాను. చాలా ఈజీ. మామూలు లైన్ ఇంటిగ్రల్ కంటే డబుల్ ఇంటిగ్రేషన్ ఎవాల్యుయేట్ చేయడం ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రాబ్లం చేస్తున్నారు, ఇలా ఉంది. ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 టు a, y ఈక్వల్ టు 0 టు b, 4y dy dx అని ఉందనుకుందాం. దీన్ని ఎవాల్యుయేట్ చేయాలంటే ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు y ఎవాల్యుయేట్ చేద్దాం. ఎందుకంటే ఇవి కాన్స్టెంట్ లిమిట్స్. కాన్స్టెంట్ అంటే y లిమిట్స్ ఎక్స్లో ఉన్నాయనుకోండి, ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు y చేయాలి. అలా ఇక్కడ రూల్ ఏం లేదు. రెండు y 0 టు b, x 0 టు a ఎలా అయినా చేయొచ్చు. మనం ఎగ్జిస్టింగ్ ఆర్డర్లో చేద్దాం. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీ. విత్ రెస్పెక్ట్ టు y చేసేటప్పుడు ఒక టర్మ్లో y ఉందా లేదా చూడాలి. y ఉంటే y పవర్ ఇంక్రీజ్ చేయాలి, y లేకపోతే y రాయాలి, అంతే. చూడండి, y ఉందా, y పవర్ ఇంక్రీజ్ చేయమంటున్నాను. 4 అలానే ఉంది, y పవర్ 1 ఉంది కదా, y స్క్వేర్ బై 2, y పవర్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1, ఇంటిగ్రల్ x పవర్ n ఫార్ములా లాగా. సో y 0 టు b dx. ఇప్పుడు y దగ్గర b రాసేద్దాం. 2 1 జర్ 2 2 జర్, ఇంకేముంటుంది, y దగ్గర b రాస్తే 2b స్క్వేర్. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు x చేయాలి. నేనేం చెప్తానంటే విత్ రెస్పెక్ట్ టు x చేసేటప్పుడు ఇక్కడ x ఉందా లేదా చూస్తాం. x ఉందా, పవర్ ఇంక్రీజ్ చేస్తాం, ఇంతకుముందు ఇంక్రీజ్ చేసినట్టు. x లేదా, x రాస్తాం, అంతే. x రాస్తాం, అయిపోయింది. సో x ప్లేస్లో ఏ రాసామంటే 2b స్క్వేర్ a ఆర్ 2ab స్క్వేర్, అంతే. సో ఇలా నేను చెప్పిన ఈ టెక్నిక్ గుర్తుపెట్టుకుంటే మీరు చాలా ఈజీగా ఎవాల్యుయేట్ చేయొచ్చు. మీరు ఎప్పుడైనా ఏరియా కనుక్కోవాలి, ఏరియా అంటే ఎలా ఉంటుంది, డబుల్ ఇంటిగ్రల్ dy dx. ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్స్ ఎలా ఉన్నాయనుకుందాం. x 0 టు 1, y 0 టు √1 మైనస్ x స్క్వేర్ ఎలా ఉందనుకో. సో ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు y చేయాలి, ఎందుకంటే y లిమిట్స్ ఎక్స్లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు x చేయాలి. ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు x చేసామంటే, సరే ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు y చేసామంటే ఇక్కడ y ఉందా లేదా, y లేదు, y రాసేస్తావు, ఓకేనా. ఇప్పుడు y ప్లేస్లో √1 మైనస్ x స్క్వేర్ పెడతావు. సో ఇప్పుడు మీకు బాగా తెలిసిన ఫార్ములా, ఆ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకొని చేస్తే సరిపోతుంది. √a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ అని ఉంటుంది. x/2 √a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ x/a. ఇక్కడ a వాల్యూ 1, x వాల్యూ x. ఈ ఫార్ములా మీకు తెలియాలి. ఈ ఫార్ములా మీకు తెలిస్తే ప్రాబ్లం నథింగ్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామంటే మీకు ఏమొస్తుందంటే ఇక్కడ x/2 √1 మైనస్ x స్క్వేర్ ప్లస్ 1/2, ఎందుకంటే a వాల్యూ 1, సైన్ ఇన్వర్స్ x అంటే xే బై 1. సో ఇప్పుడు లిమిట్ సబ్స్టిట్యూట్ చేసామంటే x ఉండే దగ్గర 1 రాస్తే ఇది 0, ఇక్కడ 1/2 సైన్ ఇన్వర్స్ 1 అని వస్తుంది. x ఉండే దగ్గర 0 రాస్తే 0. సో సైన్ ఇన్వర్స్ 1 అంటే సైన్లో 1 ఏ యాంగిల్ దగ్గర వస్తుంది, అంతే, అయిపోయింది సమ్. ఇలా మనం ఈజీగా నేను చెప్పిన టెక్నిక్స్ గుర్తుపెట్టుకోండి. విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నారా, x ఉందా లేదా చూస్తాం. విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నావా, y ఉందా లేదా చూస్తాం. y ఉంటే y పవర్ ఇంక్రీజ్ చేస్తాం, y లేకపోతే y రాస్తాం. సేమ్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నావా, x ఉందా లేదా చూస్తాం. x ఉంటే x పవర్ ఇంక్రీజ్ చేస్తాం, x లేకపోతే x రాస్తాం, ఇంతే. ఇది మైండ్లో పెట్టుకోండి. డబుల్ ఇంటిగ్రేషన్ డెడ్ ఈజీగా చేయొచ్చు. అది నాయన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.